అభిమానుల ఆగ్రహానికి పగిలిన థియేటర్ అద్దాలు. హైదరాబాద్ లో మాజీ సీఎం రోషయ్య 3వ వర్ధంతి సభ. 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ వాల్ పోస్టర్ని విడుదల చేసిన బీజేపీ నేతలు. ప్రభుత్వ తప్పులను నిలదీస్తే అరెస్టు చేస్తారని మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు. మందకృష్ణ మాదిగపై ఫైర్ అయిన మాల మహానాడు నేత సతీష్. రామగుండంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం ప్రచారాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక సోషల్ మీడియా వేదికగా అభివృద్ధి చేయడం లేదంటూ బీఆర్ఎస్ నాయకత్వం బురద జల్లుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 64,000 కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామని ఆరోపించారు. ఈనాటి ఈ యువ వికాసం రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. అటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, గాలికి వదిలేశారు. అలా గాలికి వదిలేసిన నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా నడుం బిగించి మా అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరంతా గెలిపించి పంపించారు. ఆనాడు పంపించిన నాటి నుంచి ఈనాటి వరకు మేము లెక్కలేస్తే 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఈ కేవలం 10-11 నెలల్లో ఇన్ని వేల ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఇచ్చినటువంటి చరిత్ర నిజంగా చాలా సంతోషించదగినటువంటి చరిత్ర. 56,000 ఉద్యోగాలంటే ఆషామాషి కాదు. ఈ 56,000 ఉద్యోగాలతో పాటు ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని పరీక్షల క్యాలెండర్ ద్వారా నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం నడుచుకుంటూ వస్తూనే ఉంటాయి. వాటితో పాటు యువత అందరికి కూడా ఒక టెక్నికల్గా సౌండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు తర్ఫీదు ఇస్తా ఉన్నాం. మీరందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఆలోచనతోనే. హైదరాబాద్ కలెక్టరేట్ లో డబుల్ బెడ్రూమ్ల పట్టాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు తప్ప ఇతరులకు ఎవరికి అవకాశం లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో ఉన్న స్లమ్ ఏరియాల ఇందిరమ్మ ఇళ్ల సంఖ్యను పెంచేలా ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రాధాన్యత తీసుకుంటున్నామని చెప్పారు. జయలక్ష్మి గారు అరే రైట్ ఓకే సార్ 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 ఇక్కడ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్ లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్టోర్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జైట్ స్కిన్ పై హుస్సేన్ సాగర్ లో కాసేపు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. సార్ ఇక్కడ చూడండి సార్
కూడిన జీవితాన్ని గడిపి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో మాజీ సీఎం రోశయ్య 3వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ విలువలు ప్రశాంత జీవితానికి చిరునామా రోశయ్య అని కొనియాడారు. రాజకీయ ఒడిదుడుకులు ఉద్యమాలను ఎదుర్కొని ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరులో కొందరు ఇప్పటికే గుట్టని తవ్వి మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. మరికొందరు కబ్జాదారులు ఇంకొక అడుగు ముందుకేసి గుట్టలో మట్టితో తోలకల వల్ల ఏర్పడ్డ గుంటలను పక్కన పొలాల్లోని బోరు బావి నుండి నీటిని పంపి చేపల చెరువులు సాగు చేస్తున్నారు. వాటిలో కుళ్ళిన కోడి వ్యర్థాలను వేసి చేపల పెంపకం సాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అందరూ పోలీసు వాళ్ళకి ఊరికే వెహికల్స్ పెట్టడం అదే పెట్టి పుష్ప 2 సినిమాకి 1000 రూపాయలు పెట్టి బెనిఫిట్ షో టికెట్ తీసుకున్న అభిమానులకు నిరాశ మిగిలింది. ఖమ్మం నగరంలోని తిరుమల థియేటర్ లో పుష్ప 2 సినిమా చూసేందుకు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న వారిని థియేటర్ యజమానులు లోపలికి అనుమతించలేదు. దీంతో అభిమానుల ఆగ్రహానికి గురై తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. అల్లు అర్జున్ అగెనెస్ట్ పవన్ కళ్యాణ్ వరుణ్ డీజే ఖమ్మం వరుణ్ డీజే అల్లు అర్జున్ అగెనెస్ట్ కోరుకుంటున్నా. కానీ సూపర్ గా చేశారు సాంగ్స్, అవన్నీ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు విశ్వరూపం చూపించారు ఎక్కడికక్కడికి. సో ఆల్మోస్ట్ చూస్తే ఆ గెటప్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటిని మీరు ఎలా ఆస్వాదించేది సార్. గంగోత్రి సినిమాకి వచ్చినప్పుడు వీడేంద్ర ఇట్లా చీర కట్టుకుని ఇట్లా చేస్తున్నా అని చెప్పి అన్నారు. ఇప్పుడు అదే చీర కట్టుకుంటే మొత్తం ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉన్నాడు ఎక్కడికక్కడికి. అన్న ఏది చేసినా నెంబర్ 1 గా ఉంటది. ఆయన ఎవరు తగ్గలేరు. ఎప్పుడు ఈ కట్టే కాలేంత వరకు కూడా మేము అన్నయ్యతోనే ఉంటాం, అన్నయ్య వెంటే ఉంటాం. జై బన్నీ. ఎంత వ్యత్యాసం చూశారు పుష్ప 1 కి పుష్ప 2 కి ఉన్న వ్యత్యాసం మ్యూజిక్ లో కానీ, డైరెక్షన్ లో కానీ, దాని గురించి పుష్ప 1 నార్మల్ సార్, ఇంట్రడక్షన్ చేశారు ప్రతి ఒక్క క్యారెక్టర్ ని. పుష్ప 2 రూల్ అంటే పుష్ప క్యారెక్టర్ అనేది రూల్ చేయడం మొదలు పెట్టింది పుష్ప 2లో. అది చూసిన ప్రతి ఒక్క మా అన్న మాట ఇచ్చిన ఆడియో ఫంక్షన్ లో చూసిన ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసుకొని బయటకు వస్తుందని. ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి సినిమా చూసి ఆస్వాదించకుండా పెట్టిన రూపాయి నష్టపోకుండా ఆనందపడి ఎంజాయ్ చేసి వస్తారు. యాక్చువల్ గా సుకుమారు అసలు స్టోరీయే లేదు నా దగ్గర, రెండో దానికోసం అయినా సరే ఇది చేశారని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వాటి మీద అసలు మీరు అనుకుంటే నిజమేనాది? సుక్కు సార్ చెప్పిన దానికి కొన్ని చెప్పకూడదని కూడా అలా చెప్తారు సార్. ఇప్పుడు స్టోరీ చూసిన తర్వాత మీరు సినిమా చూసి ఆ పదానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది నాకైతే. ఓకే, మీరు చూసిందండి? మేము చూసింది అదే సార్. పుష్ప 1 లో ఓన్లీ ఇంట్రడక్షన్, పుష్ప 2 లో రూల్ చేసిన మా అన్న ఆ క్యారెక్టర్ అనేది ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి రూల్ చేయడం మొదలు పెట్టిండు. సో ఇది మిగతా పాత్రలను మించి 1 మ్యాన్ ఆర్మీ షో అంటున్నారు, దీని మీద మీరు ఏమంటారు? అక్కడ మా అన్న ఎక్కడున్నా 1 మ్యాన్ ఆర్మీ షో సార్. ఈ సినిమా కాదు, ఈ మూవీ కాదు, ఈ క్యారెక్టర్ కాదు, ఏ క్యారెక్టర్ చేసినా 1 మ్యాన్ ఆర్మీ. ఎక్కడ ప్రత్యేక సన్నివేశాలు ఏమున్నాయన్నా? ప్రత్యేక సన్నివేశం అంటే అసలు ఒళ్ళు గగుర్లు పుట్టి అమ్మవారి రూపంలో పాటల్లో డాన్సులు అన్నని అసలు చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు. ఎక్కడెక్కడ ఆనందం. ఆ పాటలు తగ్గట్టు ఆ శారీ గెటప్స్ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని మాత్రం ఫలితం అనేది కంపల్సరీ వస్తుంది. మళ్ళీ ఈసారి అవార్డు రావడానికి ఆస్కారం కూడా ఉంది.
ఫైట్స్ విషయంలో మాత్రం ఎలా ఉంది? సో ఇది మళ్ళీ పుష్ప 3 సీక్వెల్ ఉండొచ్చా? ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా సార్ చివరికి పుష్ప 3 ఉందని. ఓకే, తెలియదు దాని గురించి అడుగుతున్నా. దాని పుష్ప 3 సీక్వెల్ అంటే బెనిఫిట్స్ ఇప్పటికే 1000 రూపాయలు వేసి చాలా మంది కూడా బయటకు వచ్చారు. ఎవరు బయటికి రాలేదు సార్. కాకపోతే మేం చేసిన తప్పు ఏంటంటే మా వాళ్ళు తొందరపడి టికెట్లు లేకుండా గోడలు దూకడం. ఎవరికైనా క్రమశిక్షణ తప్పితే ఇబ్బంది సార్. థియేటర్లు కూడా ఆపలేకపోయారు, మేము కూడా ఆపలేకపోయాను. అక్కడ దాటేసరికి ఇబ్బంది అయిపోయింది. లోపల పరిమితికి మించి జనం ఎక్కువ అయిపోయారు. దానివల్ల బయటికి పంపించారు. టికెట్ రేట్ ఎక్కువ బయటికి రాలేదు సార్. మాలల ఐక్యతను సింహగర్జన సభను చూసి మతిపోయి మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నాడని గుంటూరు జిల్లా మాల మహానాడు నేత మెరిగల సతీష్ ఎద్దేవా చేశారు. వర్గీకరణ పేరుతో రాజకీయ నాయకుల దగ్గర మందకృష్ణ మోకరిల్లుతున్నాడని విమర్శించారు. వర్గీకరణ జరగకుండా మాల సామాజిక వర్గం వారి తాతలు కూడా అడ్డుకోలేరని మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మాలల సింహగర్జన మీటింగ్కి లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి మాలల్ని అలానే మాలల యొక్క ఐక్యతను చూసి సలీజరం వచ్చినటువంటి పాపం మందకృష్ణ తాతయ్య ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం. 600 వర్గీకరణ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసి పెట్టుకో. మన మాలలో ఐక్యత దెబ్బకి పాపం మతిపోయినట్టు మాట్లాడుతున్నటువంటి ఈ మందకృష్ణ మాది గారు పాపం గతాన్ని కూడా మర్చిపోయినట్లున్నాడు. ఈ ఎంఆర్పిఎస్ అనే వ్యవస్థను స్థాపించి కనీసం 30 సంవత్సరాలు అవుతుంది ఈ మందకృష్ణ అనే వ్యక్తి. మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాల నుంచి ఎంతో పోరాటాలు చేస్తున్నాడు. ఎంతోమంది కాళ్ళు మొక్కుతున్నాడు. ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్లతో నిలబడి దండాలు పెడుతున్నాడు. ఎందుకు? ఈ వర్గీకరణ కోసం. అయితే ఈ మందకృష్ణ మా దగ్గర మాట్లాడుతున్నటువంటి మాటలు తాత ముత్తాతలు దిగి రావాలంట దీన్ని అడ్డుకోవాలంటే. అయ్యా మందకృష్ణ మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ గతాన్ని మర్చిపోకుండా గతంలోకి వెళితే 30 సంవత్సరాలు అవుతుంది మీరు ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే దాన్ని స్థాపించి. 30 సంవత్సరాల నుంచి ఈవెన్ మల్లెల వెంకటరావు గారు కానివ్వండి, జి చెన్నై గారు కానివ్వండి, పివి రావు గారు కానివ్వండి, ఇలా మా మాల సోదరులు, మా మాల పెద్దలు, మా మాల సింహాలు 30 సంవత్సరాల నుంచి 30 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు. నేను ఆ గతాన్ని మర్చిపోతే ఎలా చెప్పు? గతాన్ని మర్చిపోయి తాతలు రావాలి, ముత్తాతలు రావాలి. నిన్ను అడ్డుకోవడానికి ముత్తాతలు తాతలు ఎందుకు చెప్పు? మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని బీజేపీ జిల్లా కన్వీనర్ పొనిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. 6 అబద్ధాలు 66 మోసాలంటూ వాల్ పోస్టర్ ని విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల భూములు లాక్కునే పనిలో ఉందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీపై ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షమైన సిపిఐ పార్టీ మీద ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు కలిసి ఈ ప్రజలకు చాలా హామీలు ఇచ్చాయి. దానిలో ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులకి యువతకు 4000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేశారు. పేదలకు ఇల్లు లేని పేదలకు స్థలం ఇస్తాము, అదేవిధంగా ఇందులో ఇల్లులు కట్టిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్లు గతంలో కట్టి వదిలేసిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిజమైన నిరుపేదలకు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైన్ల నిర్మాణం కావచ్చు, ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు సబ్సిడీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అటు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని ఒక 420 హామీలు ఇచ్చి ఆఖరికి 420 లాగా ప్రవర్తిస్తుందనే విషయంలో ఇవాళ ప్రజల దృష్టికి బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రతి పట్టణ మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీటు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కానీ రేపు కానీ 2 రోజులలో ఈ జిల్లాలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు ప్రజలకు చేసిన మోసాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వం కిటికీలు తెరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలుపులు తెరిచిన విధంగా ఉంది. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు. ఎంతో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అప్పుల ఊబిలోకి నెట్టారు. అతను కొంచెం నెడితే ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకా అప్పులు చేస్తున్నారు తప్ప ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయట్లేదు. ఇవాళ మీడియా మొత్తం కూడా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీయే కాపాడుతుంది. ఈ ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఛానల్లో కానీ పేపర్లో కానీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆఖరికి చనిపోయే విషయం వస్తే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు సీరియస్ అయ్యేదాకా ఇవాళ అధికారులకు చలనం లేదు. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా మన కొత్తగూడెం కాన్స్టిట్యున్సీలో ఇవాళ హైదరాబాద్ తర్వాత పారిశ్రామిక ప్రాంతంగా
ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతంలో అటు చూస్తే మన మిషన్ భగీరథ కింద నీళ్లు ఏ ఒక్క కుటుంబానికి కూడా అందట్లేదు. అదేవిధంగా మున్సిపాలిటీలో కొత్తగూడెం పాలవంచ మున్సిపాలిటీ రెండిట్లో కూడా పారిశుద్ధ లోపం పూర్తిగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులపై నిలదీస్తే కేసులు అరెస్టులు చేస్తారా అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర అని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీర స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. చేసినటువంటి పాపాలు 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి తప్పుల కంటే ఎక్కువ 1 సంవత్సర కాలంగా అనేక రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక తాను మాట్లాడినటువంటి మాటల్ని తానే వక్రీకరిస్తూ తెలంగాణ జాతికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని, రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని అడుగడుగున ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో అద్భుతమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని అడుగడుగున చీల్చి చెండాడుతూ ఉంటే జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలనేటువంటి భ్రమల్లో బతుకుతూ ఉన్నాడు. శిశుపాలనకి 100 తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ నిర్బంధం, అక్రమ అరెస్టులు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయింది. నువ్వు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తా ఉన్నావు, 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నావు. 100 రోజులు పోయి సంవత్సరం అయింది, ఇంకా చేస్తలేవు. నువ్వు హామీలు అమలు చేస్తలేవు అని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకల్ని మరి వాళ్ళ పోలీసుల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా ఆ గొంతుల్ని ముయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ ఇది చాలా దుర్మార్గమైన పని. ఇవాళ 25-30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో పలు దఫాలు మంత్రిగా పనిచేసిన సేవలు అందించినటువంటి హరీష్ రావు గారిని, అట్లనే మరి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తరలించడం మరి దుర్మార్గమైన చర్య, ఏమైన చర్య. మరి వాళ్ళ మీ చేతగానితనం బయటపడుతుందని బాధతోటి, మీ చేతగానితనం, మీ హామీలు అమలు చేయనటువంటి మీ చేతగానితనం ఎక్కడ ప్రజలకు తెలుస్తుందో వీళ్ళు ప్రశ్నిస్తే అన్న భయంతో ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేస్తూ ఉన్నావు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నావు. అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నావు. మరి ఇది ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భూ ప్రకంపనలు కనిపించింది. ఉదయం 7:20 ఈ సంఘటన చోటు చేసుకుంది. భద్రాచలం చెర్ల మండలంలో 3 నుంచి 4 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇంట్లోంచి పరుగులు తీశారు. పలు ఇండ్లకు బీటలు వాలగా మరికొన్ని ఇండ్లు ఊగడంతో ఏజెన్సీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. Please like, share and subscribe Sneha TV.